హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్యశ్రీ. ఇప్పుడైతే మేము చెప్పినాం కదా, మ్యారేజ్ నుండి కిల్లా చూడడానికైతే వెళ్తున్నామన్నమాట. డిచ్పల్లి కిల్లా చాలా ఫేమస్. 12-13 శతాబ్దంలో అయితే ఇది కట్టించిరని అక్కడ రాసిందన్నమాట. దాని డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఇది. ఇక్కడికి మస్తు మంది ఏమంటారు, టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా చెక్కిరు లోపల. మేమైతే ఫ్యామిలీతోని వెళ్ళినాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిన్ని, అత్తమ్మ, చిన్నత్తమ్మ ఇట్లా అందరం కలిసి అయితే వెళ్ళినాం. చూసేయండి మీరు కూడా. మేము పైకి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్లో. యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్లోనే. మా చిన్న పిన్ని చేస్తున్నాను అనమాట ఇలా. ఇప్పుడైతే సగం దాకా అయితే వచ్చినాం. సైడ్ నుంచి చూస్తే మంచి గ్రీనరీ అనమాట. మంచి గ్రీనరీ కనిపిస్తుంది. చూసేయండి మీరు కూడా. చిన్న చిన్న ఇల్లులు అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది వ్యూ అనేది. నేనైతే ఇది సెకండ్ టైం వచ్చినాను. ఇంకా సగం దాకా వచ్చిన తర్వాత ఇదన్నీ ఇక్కడ ఇంతకుముందు పెళ్ళిళ్ళు కూడా చేస్తుండే అన్నమాట. అక్కడ వధువు అండ్ వరుడు రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్. ఇంకా మా చిన్నోడైతే మస్తు ఖుషి అయిపోతుండు. ఎందుకంటే ఇంట్లో ఏమంటారు, ఇట్లా చిన్న ఏరియాలో ఉండి ఇట్లా మొత్తం ఆడుకోవడానికి ఖాళీ ప్లేస్ కనిపించే వరకైతే అటు ఇటు ఉరకడం, పరిగెత్తడం అట్లా చేస్తున్నాడు అనమాట. నాకు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే రాళ్ళు కదా, కింద పడితే బాగా దెబ్బ తాకుతుందని. కానీ వాడు అస్సలు వింటలేడు. మేము పైకి వెళ్తున్నాము. సైడ్కు అటు ఇటు చెట్లు అయితే పెంచిర్రు. లోపల కూడా మెట్లకు సైడ్కి అటు ఇటు కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన ఏంటంటే రామాలయం ఉన్నది. చాలా చరిత్ర ఉన్న రామాలయం అన్నమాట ఇది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ కోసం అయితే ఒక కృష్ణుని విగ్రహం అయితే పెట్టిర్రు. పోయి నువ్వు జై జా అని పాట పాడుతుంది. బౌలు జైజా ఈ చుట్టుపక్కల ఏ మ్యారేజ్ అయినా సరే ఈ మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తున్నారు కదా, అదైతే ఇక్కడే ప్లాన్ చేస్తారు. డిచ్పల్లి కిలా అనేది చాలా ఫేమస్. ఇక్కడ సైడ్ ఏ మ్యారేజెస్ అయినా సరే అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ, లేకపోతే పెళ్ళికి ముందు నియర్ ఉన్న వాళ్ళైతే ఎదుర్కోళ్ళు టెంపుల్ నుంచి తీసుకుంటారు కదా, అదైతే ఇక్కడ నుంచే తీసుకుంటారు. అసలు చెక్కు చెదరలేదన్నమాట. ఎన్ని ఇయర్స్, 12-13 శతాబ్దం అంటే అసలు చాలా ఇయర్స్ అయిపోతుంది. అయినా కానీ టెంపుల్ అయితే కింద కూడా ఖరాబ్ కాలేదు. అప్పటి కట్టడాలే వేరు అసలు. నిజంగా అసలు ఫేమస్ అంటే ఫేమస్ డిచ్పల్లి కిలా అనేది. టెంపుల్ లోపల రాముల వారు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఎందుకంటే చుట్టూ పొలాలు అండ్ ఆ సీనరీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు సైడ్కు ఇంకొంచెం దూరంలో మొత్తం చెరువులో మధ్యలో మండపం కూడా ఉన్నది. అండ్ నెక్స్ట్ మీకు అది చూపిస్తాను. ఇప్పుడు మా చిన్నోడైతే కష్టపడి మెట్లు దిగుకుంటూ వస్తున్నాడు. వీడి చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దా కనికాడు దా. అమ్మో బంగారు కాడు మెట్లు దిగినాయే. జేజ మొక్కు, నువ్వు ఇటు మొక్కు, జేజ మొక్కు. పడతావు, కింద పడతావు.
ఇక్కడ ఒక చిన్న ఏరియా అయితే వర్క్ అవ్వకుండా వదిలేశారు కదా, అది ఏంటంటే దానికి ఒక స్టోరీ ఉందంట. కొంచెం వర్క్ అయితే ఆగిపోయింది, తర్వాత అది ఎవరు కూడా ఫినిష్ చేయలేరు. ఈ కథ ఇంతవరకు నిజం అనేది అయితే నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు చెప్పిన ముచ్చట, అలా వర్క్ చేస్తుంటే వాళ్ళ మదర్ని చూడొద్దు రావద్దు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మమ్మీ బాక్స్ పెట్టి వెనకకి తిరగకుండా వెళ్ళు అని అన్నాక వాళ్ళ మదర్ వినకుండా వెనకాల చూస్తే వాళ్ళ కొడుకు వాళ్ళ మదర్ని చూసి కింద పడి చనిపోయాడు అని అయితే చెప్తా ఉంటారు. ఇప్పుడైతే మా పిల్లలు మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. వాళ్ళు అన్నని కొరుకుతారట. టవల్ తీసేయ్రి. జేజ ఉన్నాడు, నువ్వు బంద్ చేయడం మీ అవసరమా? మా పటి జరుగు, మనసిని జరుగు. మంచి ఉన్నాయా ఇల్లు? నేను కూడా వస్తున్నా. తోతి తోతి నిన్ను కొడుతుంది తోతి. అయ్యే వాడు వస్తుండో అలా పడుతున్నా ఆయన. ఇప్పుడు ఆడతారంటే పిల్లలు పార్క్ పోదామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ కింద ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మేము ఇంకొక సైడ్, ఇప్పుడంతా ఇంకొక సైడ్ చూపించిన కదా, నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే చూపిస్తాను. చెప్పిన కదా ఒక మండపం అయితే ఉంది, ఒక చెరువు మధ్యలో ఉందన్నమాట ఆ మండపం. అండ్ ఇంతకుముందు దానికి మధ్యలో మెట్లు ఉండే, పోవడానికి దారి కూడా ఉండే అని అన్నారు. చూపిస్తున్నా చూడండి, దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. అది ఈ మెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి, మేము అస్సలు ఎక్కలేకపోయినాం. చూసేయండి, పైన రౌండ్గా కూడా కట్టారు. ఇట్లాంటిది అటు ఎంట్రన్స్లో కూడా ఇంకొకటి కూడా ఉంది ఇట్లా హైట్కి. అండ్ ఇంతకుముందు ఎవరైనా వస్తున్నారా అని చూడడానికి అప్పట్లో ఇది ఎక్కి కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళంట, ఎవరైనా వస్తున్నారా అని చూడడానికి రాజుల కాలంలో. ఇప్పుడైతే చుట్టూ చెరువు ఉంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని మధ్యలో చాలా చెట్లు ఉన్నాయి. కోనేరు కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఉన్నది కోనేరు, దీంట్లో మునిగిపోయింది కోనేరు వాటర్లో. అండ్ ఒక న్యూస్ ఏంటంటే దీని దగ్గరలో మంచి మూలికలు, ఆయుర్వేదంకి సంబంధించిన మంచి చెట్లు అయితే ఉంటాయి అని చెప్పి అన్నారు అక్కడ. మీరు కూడా చూసేయండి, మండపం చాలా దూరంలో ఉంది. అండ్ అప్పట్లో ఏదైనా దేవుడికి పూజలు అట్లాంటివి చేసేటప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళి దేవుడిని అక్కడ పెట్టి రాములవారిని అక్కడ పూజలు చేసి రిటర్న్ తీసుకొచ్చే వాళ్ళని చెప్పారన్నమాట నాకు. ఏ వద్దు, భయపడతాడు వద్దు నాని. చాలిగా దిగుర్రి, నువ్వు వదిలే చేయదులు జల్దీ. ఇక బాలో ఇటు నిలబడు. వద్దు, ఆయన పడతాడు మళ్ళీ తీయరాదు. వద్దు మళ్ళా వద్దు నాని, మళ్ళీ ఇటు రాకపోతే ఏం కాదు నాని, ఆమె పిరికిది అట్లా. హాయ్, అటకలు ఇటకలు ఉండరు.
ఇంకా మేము కిలా చూడడం అయితే అయిపోయింది. రిటర్న్‌లో వచ్చేస్తున్నాం. ఇది బయట ఎంట్రన్స్‌లో ఉంది కదా! కృష్ణుడిది. అక్కడ మేమైతే ఒక చిన్న ఫోటోస్, చిన్న వీడియో తీసుకొనైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు ఆల్రెడీ. వాళ్ళని తీసుకొని ఇంక మేమైతే రిటర్న్ వెళ్ళిపోతాం. ఆల్రెడీ 4:30 అట్లా అవుతుంది. మళ్ళీ కొంచెం ఏమంటారు వర్షం వచ్చేలా ఉంది. మేమైతే చాలా దూరం రావాలి కదా! మళ్ళీ కామారెడ్డికి రావాలి. కామారెడ్డి నుంచి ఇంటికి రావాలి. మనకు చాలా అంటే చాలా టైం పడుతది. సో, మేము అందుకని రిటర్న్ అయిపోదామని చెప్పి ఫాస్ట్‌గా పిల్లలు ఆడుకోవాలనుకుంటున్నారు. కాకపోతే మాకు టైం లేదని చెప్పి పిల్లలనైతే తీసుకొస్తున్నామన్నమాట. తీసుకొని కిందకొచ్చే వరకు ఆటో అయితే రెడీగా ఉంది. మేమైతే బయటికి వచ్చేస్తున్నాం. ఇంకా ఫైనల్‌గా ఒక చిన్న క్లిప్ ఎంట్రన్స్‌లో అయితే తీసుకున్నాను. బాలు బాయ్ చెప్పు. బాలు బాయ్ చెప్పు ఇక. ఒరేయ్ బాయ్ బాయ్ బాయ్. ఇక మేమైతే బయటికి వచ్చేసినాం. టెంపుల్ నుంచి. టెంపుల్ ఉంది అండ్ కిలా 2 చాలా అంటే చాలా బాగున్నాయి. నియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే అటు నిజామాబాద్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిచ్పల్లికి వెళ్ళి కిలా అయితే చూడండి. చాలా బాగుంది కట్టడం. ఇక ఇప్పుడు ఏందంటే మేమైతే ఇంటికి పోతున్నాం. ఇక మేము 2 బస్సులు ఎక్కి దిగాలి. ఎట్లయితదేమో వర్షం వచ్చేలా ఉంది. బాయ్ బాయ్.